వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను దీప్తి వాజ్పేయి. టాప్ 9 న్యూస్ తెలుగులో టాప్ న్యూస్ బులెటిన్ గా నిలిచింది. డైలీ న్యూస్ బులెటిన్ కేటగిరీలో న్యూస్ టెలివిజన్ అవార్డుని గెలుచుకుంది. ఇకపోతే పశ్చిమ బెంగాల్ని బీజేపీ టార్గెట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో గెలవడమే లక్ష్యం అంటున్నారు అమిత్ షా. దేశంలో అల్లర్లను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఐఎస్ఐ కుట్రలు చేస్తున్నాయన్నారు బిపిన్ రావత్. ఆర్టికల్ 370 రద్దు దేశానికి కశ్మీరీలను మరింత దూరం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒమర్ అబ్దుల్లా. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. 2021 ఎన్నికల్లో 200 సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం అన్నారు అమిత్ షా. 2 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించిన అమిత్ షా మమతాపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే 5 ఏళ్లలో బెంగాల్ని బంగారు బెంగాల్గా మారుస్తామన్నారు. దశాబ్దం పాటు బెంగాల్ని పాలించిన లెఫ్ట్ సర్కార్కు మమతకు పెద్ద తేడా లేదని ఆరోపించారు. ఇవే నాకు చివరి ఎన్నికలంటూ నితీష్ కుమార్ బీహార్ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు జన అధికార పార్టీ నేత పప్పు యాదవ్. నితీష్ ని ప్రజలు వద్దనుకుంటున్నారని, అతని ఎన్నికల సభలను చూస్తేనే అర్థమైందని చెప్పుకొచ్చారు. బీహార్ను వదిలేసి నితీష్ ఢిల్లీకి వెళ్లాలని తెలిపారు. 3వ విడత ఎన్నికలకు బీహార్ సిద్ధమైంది. రేపు 78 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2,34,00,000 మంది బీహారీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రచారం చివరన నితీష్ కుమార్ తన పొలిటికల్ రిటైర్మెంట్ పై కీలక ప్రకటన చేశారు. భారత్లో అల్లర్లను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. ఈ కుట్రలో భాగంగా భారత్లో తప్పుడు ప్రచారాలకు తెరలేపారని చెప్పుకొచ్చారు. ఇటు భారత్ చైనా సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా అసెంబ్లీలో దుమారం చెలరేగింది. కొత్త వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభని అడ్డుకున్నారు. దీంతో అధికార విపక్షాల మధ్య దుమారం చెలరేగింది. సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు దేశానికి మరింత దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయమే ఇందుకు కారణం అంటూ జమ్మూలో జరిగిన బహిరంగ సభలో మండిపడ్డారు. కశ్మీర్ ప్రజలకు మిగతా దేశానికి మధ్య దూరాన్ని తాను అంగీకరించలేనని చెప్పుకొచ్చారు. గోల్డ్ స్కామ్ పై కేరళలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం విజయన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఆందోళనని ఉధృతం చేశాయి. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి హింసాత్మకంగా మారింది. కొచ్చిలో పోలీసులు బీజేపీ కార్యకర్తల్ని అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. చివరికి వాటర్ క్యానన్లను ప్రయోగించారు. మధ్యప్రదేశ్లో ఆపరేషన్ బోరుబావి 3 రోజులుగా కొనసాగుతోంది. నైవారీ జిల్లా సేతుపురాలో 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. చిన్నారిని కాపాడడానికి 3 రోజులుగా అక్కడ బోరుబావి చుట్టూ తవ్వుతున్నారు. చిన్నారిని సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. బోరుబావి దగ్గరికి జనం పెరుగుతూ ఉండడంతో 144 సెక్షన్ విధించారు. దేశవ్యాప్తంగా మహానగరాల్లో ప్రభుత్వాలు టపాసులని బ్యాన్ చేస్తుంటే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాత్రం ఒక పెద్ద బాంబు పేల్చారు. సినిమా ఇండస్ట్రీని తరలిస్తామంటున్న వాళ్ళకి దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ముంబై నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ తరలి వెళ్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఉద్ధవ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహానగరాల్లోని కీలక వార్తలతో కూడిన టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. దమ్ముంటే ముంబై నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని తరలించండి అని సవాల్ విసిరారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. మహారాష్ట్రలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా ఇండస్ట్రీని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంటర్టైన్మెంట్ రంగం అభివృద్ధిపై ముంబైలో జరిగిన వెబినార్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీలో ప్రతి ఒక్కరూ మాస్క్ ని తప్పనిసరిగా ధరించాలని కోరారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. కరోనాకు ఏ వివక్ష లేదని, వైరస్ అందరికీ సోకుతుందని చెప్పుకొచ్చారు. కొందరు మాస్కులు లేకుండా తిరగడాన్ని తాను గమనించానని, మాస్కులను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్రం ప్రత్యేక కమిషన్ అపాయింట్ చేసింది. ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎంఎం కుట్టి నేతృత్వంలోని ఈ కమిటీ కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్తో పాటు పక్క రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా కలిసి పనిచేస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. ఢిల్లీ, కోల్కతా తర్వాత కర్ణాటకలో కూడా బాణాసంచాపై ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకే నిషేధం విధిస్తున్నామని తెలిపారు కర్ణాటక సీఎం యడియూరప్ప. త్వరలోనే నిషేధంపై పూర్తిస్థాయి ఉత్తర్వులు వస్తాయని ప్రకటించారు. మహానగరం ముంబైలో మాత్రం టపాసుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. బీఎంసీ బాణాసంచాపై కొంతమేరకే ఆంక్షలు విధించింది. పబ్లిక్ ప్లేసుల్లో మాత్రమే బాణాసంచాని పేల్చొద్దని తెలిపింది. దీంతో ముంబైలో టపాసుల కొనుగోళ్లలో వేగం పెరిగింది. అయితే క్రాకర్స్ షాపుల దగ్గర కరోనా ఆంక్షలు గాల్లో కలిసిపోయాయి.
భారీ వర్షానికి నీట మునిగిన ప్రతి ఇంటికి 10,000 ఇస్తామని, అది యజమాని తీసుకుంటాడా లేక కిరాయిదారుడు తీసుకుంటాడా అన్నది వాళ్లే నిర్ణయించుకోవాలని అన్నారు తెలంగాణ మంత్రి తలసాని. అంబర్పేట్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పరిహారం అందించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని సామ్రాట్ అపార్ట్మెంట్లో ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయన తిరిగి వెళ్లే సమయంలో లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. 30 నిమిషాల పాటు అలా లిఫ్ట్లోనే ఉండిపోయారు మంత్రి. లిఫ్ట్ మెయింటెనెన్స్ టీం మంత్రిని ఆ తర్వాత సేఫ్గా బయటికి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అక్రమ బంగారం దిగుమతి విపరీతంగా పెరుగుతోంది. ఈసారి కోల్కతాలోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అరకిలో బంగారాన్ని పట్టుకున్నారు. బంగారపు రేకులు తయారు చేసి చాక్లెట్ బాక్సుల్లో ర్యాపర్లుగా అమర్చారు దుండగులు. పట్టుబడ్డ బంగారం విలువ 27 లక్షలు. తమిళనాడులో బీజేపీ వెట్రివేల్ యాత్రని బలవంతంగా మొదలుపెట్టింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ యాత్రపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వాన్ని కాదని బీజేపీ కార్యకర్తలు వెట్రివేల్ యాత్రని మొదలుపెట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తిరుత్తణిలో దుమారం చెలరేగింది. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జగన్ చేపట్టిన పాదయాత్రకి 3 ఏళ్లు నిండాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేరుస్తున్నందుకు వైసీపీ శ్రేణులు ప్రజా చైతన్య యాత్రకు పిలుపునిచ్చాయి. ఇక ఎర్రచందనం స్మగ్లర్ భాషాని రేపు ఏపీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో 20,000 కోట్ల పెట్టుబడులకు అమెజాన్ అంగీకారం తెలిపింది. ఇలాంటి టాప్ 9 రీజనల్ న్యూస్ ని చూద్దాం. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరానికి సమస్యలు వస్తున్నాయన్నారు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలతో ఆయన భేటీ అయ్యారు. పోలవరం నిధులు సవరించిన అంచనాలపై చర్చించారు. 2013-14 అంచనాల ప్రకారమే నిధులిస్తే పోలవరం నిర్మాణానికి ఇబ్బంది అవుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అన్నారు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. తైవాన్కి చెందిన పెట్టుబడిదారుల బృందం మేకపాటితో భేటీ అయింది. ఏపీలో ఉన్న మౌలిక వసతుల గురించి ఫాక్స్లింక్, అపాచ్, పిఎస్ఏ, ఎవాల్సిన్, గ్రీన్ టెక్ ప్రతినిధులకు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1గా ఉందని తెలిపారు మేకపాటి. ఏపీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఇవాళ్టితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తూ ఉండడంతో పార్టీ శ్రేణులు ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలో కేక్ కట్ చేశారు. మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన సత్ఫలితాలనిస్తోంది. తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా తెలంగాణలో 20,761 కోట్ల రూపాయల పెట్టుబడులకు అమెజాన్ ముందుకొచ్చింది. 2022 ప్రారంభంలో కార్యకలాపాలను ప్రారంభించనున్న అమెజాన్ తెలంగాణలో మల్టిపుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. తుడుం దెబ్బ సభ్యులపై దేశద్రోహ కేసులు పెట్టడాన్ని ఖండించారు ఎంపీ సోయం బాపురావు. ఆదిలాబాద్ జిల్లా సీతాగుంది గ్రామంలో కొమురం భీం విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన ఉద్యమ నాయకుల్ని అరెస్ట్ చేయాలని చూస్తే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ చూస్తూ ఊరుకోవన్నారు. బెజవాడలో దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేజస్వినిని చంపి ఆత్మహత్యాయత్నం చేసిన నాగేంద్రకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స అందించారు. నాగేంద్రని వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ భాషాబాయ్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. తమిళనాడు కోయంబత్తూర్ కణియమథుర్లో దాగి ఉన్నట్టు ఏపీ పోలీసులకి సమాచారం అందింది. ఈ ఇన్ఫర్మేషన్ అక్కడి పోలీసులకి చేరవేయడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేపు భాషాబాయ్ని కడపకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బైక్ సైడ్ డిక్కీలో పెట్టిన 2,30,000 నగదుని అపహరించుకుని పోయారు దొంగలు. ఎస్బీఐలో డబ్బులు డ్రా చేసి బైక్ బాక్స్ లో పెట్టారు అడుసుమిల్లి పిచ్చయ్య. రోడ్డుపై బైక్ పార్క్ చేసిన పిచ్చయ్య రైతు బజార్లో కూరగాయలు కొనడానికని వెళ్లారు. తిరిగొచ్చేలోపు డబ్బును కొట్టేశారు దొంగలు. మరో 24 గంటల్లో ఇస్రో మరోసారి పిఎస్ఎల్వీని ప్రయోగించబోతోంది. 8.5 నెలల విరామం తర్వాత ప్రయోగానికి సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం పిఎస్ఎల్వీ C-49ని ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ఇదే తొలి రాకెట్ ప్రయోగం. ఇప్పటివరకు వాయిదా పడ్డ ప్రయోగాలను తిరిగి ఉపయోగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరి కాసేపట్లో అమెరికాకి కాబోయే అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. ఫలితాలను పరిశీలిస్తుంటే ట్రంప్ వెనకబడిపోయారని అర్థమవుతోంది. నిన్నటి వరకు రిపబ్లికన్లకు కంచుకోటగా భావిస్తున్న పెన్సిల్వేనియా, జార్జియాల్లో కూడా బైడెన్ జెండా ఎగరవేస్తున్నారు. ప్రతి ఓటు లెక్కించేదాకా ఓపికతో ఉండాలని జో బైడెన్ అంటుంటే అధ్యక్షుడు ఎవరో సుప్రీంకోర్టు తేలుస్తుందని ట్రంప్ చెప్తున్నారు. ఇలాంటి టాప్ 9 వరల్డ్ న్యూస్ ని చూద్దాం.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకి చేరాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపుకి కేవలం 6 ఎలక్టరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. అయితే ఊహించని విధంగా బైడెన్ పెన్సిల్వేనియాలో పైచేయి సాధించారు. మరోవైపు బైడెన్ కి సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు భద్రతను కట్టుదిట్టం చేశారు. జార్జియాలో ట్రంప్ ని వెనక్కి తోసేశారు జో బైడెన్. రిపబ్లికన్ల కంచుకోటగా ఉన్న జార్జియాలో 1992 తర్వాత డెమోక్రాట్లకు పైచేయి దక్కడం ఇదే తొలిసారి. 16 ఎలక్టరల్ ఓట్లున్న జార్జియాలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లకే ఎలక్టరల్ ఓట్లన్నీ దక్కుతాయి. జార్జియాలో విజయం సాధిస్తే బైడెన్ విజయం సాధించినట్టే. రిపబ్లికన్ల కంచుకోట జార్జియాలో బైడెన్ సత్తా చాటుతుండే నెవాడా, అరిజోనా కూడా బైడెన్ వైపే నిలబడింది. అలెక్సాలో మాత్రం ట్రంప్ కాస్త ముందంజలో ఉన్నారు. జార్జియా, నెవాడా, అరిజోనాలో బైడెన్ విజయం సాధిస్తే అతనికి స్పష్టమైన మెజారిటీ వచ్చినట్లే అవుతుంది. కాబోయే అమెరికా అధ్యక్షుడు ఎవరో సుప్రీంకోర్టు తేలుస్తుందని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికలు చట్టబద్ధంగా జరిగితే తానే విజయం సాధిస్తానని డెమోక్రాట్లు రిగ్గింగ్ కి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తేలుస్తుందని ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలను తట్టుకోలేకపోతున్నారు డొనాల్డ్ ట్రంప్ అభిమానులు. జార్జియాలో బైడెన్ విజయం సాధించారంటూ ఫాక్స్ న్యూస్ ప్రసారం చేసిన వార్తపై మండిపడుతున్నారు. ఫేక్ న్యూస్ అంటూ నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రాల ముందు ఆందోళన చేపట్టారు. దీంతో రిపబ్లికన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నట్టుగా మెయిలింగ్ ఓట్లలో ఎలాంటి మోసాలు కనిపించలేదని తేల్చారు ఎలక్షన్ అబ్జర్వర్స్. మెయిల్ బ్యాలెట్స్ లో ఫ్రాడ్ జరిగిందన్న ట్రంప్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. కొన్ని చోట్ల టెక్నికల్ ఎర్రర్స్ ని గమనించామని, వాటికి ఎలక్షన్స్ కి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రజలంతా ఓపికతో ఉండాలని పిలుపునిచ్చారు డెమోక్రాట్స్ అభ్యర్థి జో బైడెన్. అమెరికా అధ్యక్షుడు ఎవరో ఓటర్లు ఎప్పుడో నిర్ణయించారని చెప్పుకొచ్చారు. వెలింగ్టన్లో మాట్లాడిన బైడెన్ ఫలితాలు తమకే పూర్తి అనుకూలంగా వస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ చేసిన వివాదాస్పద ట్వీట్లను ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తోంది. ఎన్నికల రోజు నుంచి ఇప్పటి వరకు ట్రంప్ 32 ట్వీట్లు చేస్తే అందులో 11 ట్వీట్లను బ్లాక్ చేశారు. ఈ ట్వీట్లు అమెరికా ఎన్నికల ప్రక్రియని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నాయంటూ నోట్ని అటాచ్ చేస్తోంది ట్విట్టర్. విస్కాన్సిన్ ఓటింగ్ లో గ్యాంబ్లింగ్ జరిగిందంటూ వచ్చిన ప్రచారాన్ని అక్కడ ఎన్నికల కమిషన్ కొట్టిపారేసింది. రిజిస్ట్రేషన్ చేసిన ఓట్ల సంఖ్యతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఓట్లు పోలయ్యాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది పూర్తి అబద్ధమని క్లారిటీ ఇచ్చారు విస్కాన్సిన్ ఎన్నికల అధికారులు.